హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమతాస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో అస్సలు నూనె పీల్చకుండా పైన క్రిస్పీగా లోపల గుల్లగా వచ్చేలా గారెలని కొన్ని టిప్స్తో పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మరి ఆలస్యం చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాము. ముందుగా గారెల్ని తయారు చేసుకోవడం కోసం బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మినపప్పును తీసుకొని బాగా కడిగి నీళ్లు పోసుకొని రాత్రంతా లేదా కనీసం 4 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా బాగా నానిన మినపప్పుని మరోసారి కడిగి గ్రైండర్లో కానీ రోట్లో కానీ వేసి కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. పిండి నలగడానికి కొంచెం టైం ఎక్కువగా పడుతుంది కాబట్టి గ్రైండర్లో పిండి వేడెక్కకుండా ఉండడం కోసం ఫ్రిడ్జ్లో నుంచి తీసిన చల్లటి నీళ్ళని మాత్రమే వేసుకోవాలి. పిండిని గ్రైండ్ చేసుకోవడానికి నాకు ఇక్కడ 1 కప్పు దాకా నీళ్లు పట్టాయి. పిండిని లూజ్గా కానీ గట్టిగా కానీ కాకుండా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వని, అలాగే పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని, రుచికి సరిపడేంత ఉప్పును వేసుకొని ఈ పిండిలో ఉండే గాలి పోకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇక్కడ రవ్వని వేస్తున్నాం కదా, రవ్వని వేసుకోవడం వల్ల గారెలు కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వేసిన రవ్వ నానడం కోసం 5 నుంచి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడే అంత నూనెని వేసి కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత గారెలు వేస్తున్నప్పుడు ఒక గిన్నెలో నీళ్ళని పెట్టుకొని చేతిని తడుపుకుంటూ పిండిని తీసుకొని ఇలా గుండ్రంగా చేసి ఏదైనా కవర్ కానీ క్లాత్ పైన కానీ అరటాక్ పైన కానీ వేసి ఇలా సమానంగా ప్రెస్ చేసుకొని చిల్లు చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసిన పిండిని కవర్ పైనుంచి తీసి బాగా కాగిన నూనెలో జాగ్రత్తగా వేసుకోవాలి. నూనెలో ఎన్ని గారెలు పడతాయో అన్ని గారెల్ని వేసుకొని మంటని హై ఫ్లేమ్లో ఉంచి వేయించాలి. నూనెలో వేసిన వెంటనే కదపకూడదు. ఒకవైపు వేగిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకొని వేయించుకోవాలి. ఇలా 2 వైపులా వేగిన తర్వాత ఆయిల్లో నుంచి తీసుకొని ఎక్స్ట్రా ఉన్న నూనెను పీల్చడం కోసం టిష్యూ పేపర్ పైన వేసి తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కావలసినప్పుడు తీసి బయట పెట్టి నార్మల్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత గారెల్ని వేసుకోవచ్చు. అంతేనండి, గారెలు రెడీ అయిపోయాయి. చూడండి గారెలు ఎంత బాగా వచ్చాయో. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.